రాష్ట్రంలో పనిచేస్తున్న 50,000 మంది న్యాయవాదుల కోసం రక్షణ చట్టం అమలు చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యునిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా రాపోలు భాస్కర్ మలక్పేటలో నివాసం నుంచి భారీ సంఖ్యలో న్యాయవాదులు అభిమానులతో కలిసి ర్యాలీగా హైకోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాపోలు మాట్లాడుతూ 2 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన కౌన్సిల్ ఎన్నికలు గత 7.5 సంవత్సరాలుగా జరగకపోవడం శోచనీయమన్నారు. 2026 జనవరి 31లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో గత్యంతరం లేక ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. క్లయింట్ల వైపు నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులు తెలవదు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మీరు గమనించండి న్యాయవాదులారా, గత సంవత్సరాల కొద్దీ మరి కరోనా కష్టకాలంలో నిలబడి నా న్యాయవాదుల కోసం బిల్ నెంబర్ 89/2020 వేసి మరి జూనియర్ న్యాయవాదులందరికీ, నీడీ న్యాయవాదులందరికీ 25 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇప్పించడం కోసం మీ న్యాయవాది రాపోలు భాస్కర్ పనిచేసిండు. ముఖ్యంగా కరోనా కాలంలో అనేక మందికి ప్రొవిజన్స్ పంపిణీ చేసినాం. వేల మందికి, అనేక మందికి మేము కొత్తగా మారినటువంటి చట్టాలని పంపిణీ చేసినాం. భూభారతి యాక్ట్ని పంపిణీ చేసినాం. ఈ రాష్ట్రంలో పేదలకు, ముఖ్యంగా జేసీజే ఆస్పిరెంట్స్ లాంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి ఈ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్సులు ఉచితంగా మేము కోచింగ్లు ఇచ్చినాం. ఏపీపీ కోచింగ్లు ఇప్పించినాం. ఇంకా న్యాయవాదులకు సంబంధించినటువంటి సమస్యల మీద మేము పనిచేస్తాం. మాకొక ప్యాషన్ ఉంది, మాకొక కసి ఉంది. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించడం కోసం కృషి చేస్తాం. ముఖ్యంగా న్యాయవాదుల ప్రతినిధి అంటే ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేనటువంటి వాతావరణంలో ఒక వాయిస్ ఆఫ్ అడ్వకేట్స్గా నేను నిలబడతా, సమస్యల మీద పనిచేస్తానని ముఖ్యంగా మీరందరూ కూడా మరి ఫస్ట్ ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికలలో రాపోలు భాస్కర్ అనేటటువంటి నేను, హైకోర్టు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేను బార్ కౌన్సిల్ మెంబర్గా ఈసారి బరిలోకి దిగటం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం అందరికీ తెలుసు, 20 సంవత్సరాలుగా ఒకే చైర్మన్, చాలామంది మెజార్టీ బార్ కౌన్సిల్ మెంబర్లు ఒకరి తర్వాత ఒకరు అనేక